హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమిళ మీరు చూసే ఉంటారు కదా, టాటా హ్యారియర్కి అండ్ టాటా సియరాకి కంపారిజన్ చేయబోతున్నాం అన్నమాట ఈ వీడియోలో. సో మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, టాటా సియరాకి హ్యారియర్కి అసలు కంపారిజన్ ఏంటి, రెండు కూడా డిఫరెంట్ సెగ్మెంట్ కార్స్ కదా, ఎందుకు కంపేర్ చేస్తారని చెప్పి. బట్ థింగ్ ఏంటంటే ఇది టాటా వాళ్ళే చేశారనమాట. సో రీసెంట్గా కూడా మీరు చూసుండొచ్చు, పంచ్లో మనకి ఈవీ తీసుకొచ్చారు కదా, దాన్ని తీసుకురావడం వల్ల నెక్సానా పంచ్ అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు. సో ప్రైస్ సెగ్మెంట్ అనమాట, మెయిన్లీ ప్రైస్ సెగ్మెంట్. దెన్ దీంట్లో ప్రొవైడ్ చేసే బ్యాటరీల వల్ల కూడా చాలామంది ఈ కార్ కొనాలా నెక్స్ట్ ఆ కార్ కొనాలని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో ఈ కార్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ రైవల్స్ ఉంటాయి కదా ఈ కార్కి, సో వాళ్ళు భయపడాల్సింది పోయి ఫస్ట్ టాటా వాళ్ళే భయపడుతున్నారు. సో దానికి కారణం కూడా వీళ్ళే అనమాట. ఎందుకంటే మంచి ప్రైజింగ్లో ఈ కార్స్ అనేది తీసుకొస్తున్నారు. దానివల్ల హయ్యర్ ప్రైజింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ కార్ని చూస్ చేసుకోవాలి, లేకపోతే ఆ కార్ని చూస్ చేసుకోవాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట. సో దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఈవెన్ ఈ కార్కి సంబంధించిన రివ్యూ వీడియోస్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఈ కమెంట్ అయితే చేశారు మన ఛానల్లోనే, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో హ్యారియరా లేకపోతే సియరానా, దీని గురించి నేను 4 పాయింట్గా సెగ్రిగేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అవేంటంటే పర్ఫార్మెన్స్, కంఫర్ట్, నెక్స్ట్ సస్పెన్షన్, ఆ తర్వాత ఫైనల్లీ ప్రైజింగ్ అనమాట. 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ది వీడియో ఏ కార్ తీసుకోవాలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. చాలామంది ఈ రెండు కార్లలో ఏ కార్ కొనాలని చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేద్దాం, పర్ఫార్మెన్స్. సో నెంబర్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. దీన్ని ప్రొవైడ్ చేసిన బ్యాటరీ ప్యాక్స్, దాని తర్వాత మోటార్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో ఆన్ పేపర్ ప్రొవైడ్ చేసే నెంబర్స్కి మనకి రియల్ వరల్డ్లో చేసే పర్ఫార్మెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని ఇంతకుముందు మన చాలా వీడియోస్లో నేనైతే మీకు క్లియర్గా చెప్పాను. సో పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఏ కార్ బెస్ట్? అన్డౌటెడ్లీ నాకైతే రెండింటిలో కంపేర్ చేస్తే సియరానే బెస్ట్ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యారియర్తో కంపేర్ చేస్తే మనకి సియరా కొంచెం చిన్న కారు, అండ్ డైమెన్షన్స్ వైజ్ కూడా నాకు కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. ఈవెన్ మనకి పికప్ కానీ, దాని తర్వాత ఆఫ్ రోడింగ్ చేసాం కదా, ఆ ఆఫ్ రోడింగ్లో కూడా సియరా కారు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. హ్యారియర్ కూడా తక్కువనైతే నేనేమి చెప్పట్లేదు, బట్ ఆ సైజుకి నాకెందుకో సియరా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్తాను. సో హ్యారియర్ కూడా నేను డ్రైవ్ చేశాను, బట్ ఆఫ్ రోడింగ్ అయితే చేయలేదు. సో నేను వేరే వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకున్నాను, వాళ్ళు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. సో హ్యారియర్తో కంపేర్ చేస్తే ఈవెన్ ఆఫ్ రోడింగ్లో కూడా సియరానే కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆఫ్ రోడింగ్ పక్కన పెట్టేస్తే ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్, ఈవెన్ డ్రైవబిలిటీ రెంట్లో కూడా కొంచెం సియరానే బెస్ట్ ఆప్షన్ అన్నట్టు చెప్పారనమాట. సో నెక్స్ట్ అది వదిలేసేయండి, కంఫర్ట్కి వచ్చేద్దాం. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ మనకు వస్తుంది ఫ్రెండ్స్. కంఫర్ట్ విషయంలో హ్యారియర్ ఎందుకో కొంచెం తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్ సీట్ కంఫర్ట్ హ్యారియర్లో అంత గొప్పగా ఉండదు. సో హ్యారియర్ మనం కస్టమర్ రివ్యూ అయితే చేస్తాం కదా, ఆ కస్టమర్ కూడా మనకి క్లియర్గా చెప్పారనమాట. సో ఎందుకో నాకు బ్యాక్ సీట్ కంఫర్ట్ అంత గొప్పగా అనిపించలేదు. ముఖ్యంగా మా పేరెంట్స్తో డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం అన్కంఫర్ట్గా అనిపించిందని అయితే ఆయన క్లియర్గా చెప్పారు. ఆ వీడియో మిస్ అయ్యింటే ఒకసారి చూడండి, మన రివ్యూస్లో అయితే ఉంది. నెక్స్ట్ సియరాలో ఆ ప్రాబ్లం అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. సియరాలో మనకి బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ, నెక్స్ట్ డాష్ బోర్డ్ విజిబిలిటీ కానీ ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. ఇంకోటి మెయిన్ థింగ్ యూజబిలిటీ. సో కంఫర్ట్ కిందకే వస్తుంది, యూజబిలిటీ కిందకి వచ్చేటప్పటికి కూడా సియరానే బెస్ట్ ఆప్షన్ చెప్తాను. ఎందుకంటే సియరాలో మనకి 622 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ హ్యారియర్ అనమాట. సియరాలో మీరు ఎక్కువ లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. దీంట్లోనే ఇంకోటి మాట్లాడుకుందాం, సియరాలో మనకి ఓవరాల్గా క్యాబిన్ యాంబియన్స్ ఉంటుంది కదా, చాలా నీట్గా ఉంటుంది. అండ్ రోడ్ విజిబిలిటీ, దాని తర్వాత ఓవరాల్ క్యాబిన్ విజిబిలిటీ ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి మనకి. బట్ హ్యారియర్ ఎందుకో నాకు కొంచెం మూసేసినట్టు అనిపిస్తుంది అనమాట కారు. నేను పర్సనల్గా 2 కార్లు అయితే డ్రైవ్ చేశాను, హ్యారియర్ నాకు అలా అనిపించింది. సో నేనేమి ఇది ఒక కంప్లైంట్ లాగా అయితే చెప్పట్లేదు, ఆల్రెడీ కారు ఉండేవాళ్ళు అనేది తప్పుగా అర్థం చేసుకోవద్దు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. దాని తర్వాత మనం మాట్లాడాల్సింది మెయిన్లీ సస్పెన్షన్ గురించి. సో మనకి సియరాలో FDD సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రీక్వెన్సీ డాంపింగ్ సస్పెన్షన్ అనమాట. దీనివల్ల సో సియరా సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్డౌటెడ్లీ. సేమ్ థింగ్ కమింగ్ టు హ్యారియర్కి వచ్చేటప్పటికి మీకు సస్పెన్షన్ అయితే అంత గొప్పగా ఉండదు, కుదుపుల్లో కొంచెం అలాగా ఎత్తేసినట్టు ఉంటుంది హ్యారియర్ అయితే. ఈవెన్ మన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉందన్నమాట. నేను చాలా రివ్యూస్ కూడా చదివాను, ఈవెన్ పర్సనల్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ సియరాలో మీకు ఆ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఈవీ వేరియంట్లో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సియరా ఈవీలో అక్రాస్ ద ఆల్ వేరియంట్స్ మనకి సేమ్ FDD సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల మీరు మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవచ్చు అనమాట. సో డిఫరెంట్ టెరైన్స్ మీరు డ్రైవ్ చేసినప్పుడు, లేకపోతే గుంతల్లో కానీ, కుదుపుల్లో కానీ, నెక్స్ట్ హెవీ టెరైన్స్లో కానీ డ్రైవ్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా
మన ఎల్డర్ పీపుల్ ఉంటారు కదా, మన పేరెంట్స్ కానీ లేకపోతే ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ సస్పెన్షన్. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి హైవే పైన కూడా. సో అది ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం మాట్లాడాల్సింది ఇంకా ప్రైజింగ్ గురించి అనమాట. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అయితే మనకు వస్తుంది. సో బ్యాటరీ బ్యాక్స్ నుంచి మనం ఒకసారి మాట్లాడదాం. సియరాలో మనకి 63 kWh బ్యాటరీ, నెక్స్ట్ 75 kWh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ మనకి హ్యారియర్లో కూడా 65 kWh, దాని తర్వాత 75 kWh. జస్ట్ మనకి ఆ లోయర్ వేరియంట్లోనే కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. బట్ మీరు ఓవరాల్ డిస్టెన్స్ నెక్స్ట్ రేంజ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సియరానే విన్ అవుతుంది దీంట్లో కూడా. ప్లస్ చిన్న కార్ కాబట్టి మనకి కొంచెం ఆ రేంజ్ అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట సియరాలో. బట్ హ్యారియర్లో మీకు ఆ రేంజ్ అయితే రావట్లేదు. సో రియల్ వరల్డ్ రేంజెస్ కూడా మన ఛానల్లో నేను చాలాసార్లు పోస్ట్ చేశాను. సియరా రేంజ్ కూడా మనకి ఆల్రెడీ డ్రైవ్ రివ్యూలో క్లియర్గా మీకు డిస్కస్ చేశాను. డౌట్లు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రైసింగ్ వచ్చేద్దాం. సియరా బేస్ వేరియంట్ మనకి 20 lakhsతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆన్ రోడ్ ప్రైసింగ్ హైదరాబాద్లో. వేరాజ్ మనకి హ్యారియర్ వచ్చినప్పటికి అరౌండ్ 23 lakhs నుంచి స్టార్ట్ అవుద్ది. సో సియరా బేస్ వేరియంట్లో మనకి అన్ని మ్యాండేటరీ ఫీచర్లు అయితే ఇచ్చేశారు. మీరు అసలు హయ్యర్ వేరియంట్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మీకు ఈ హడావిడి ఫీచర్లు ఉంటాయి కదా, లెవెల్ 2 అడాస్లు ఇవన్నీ కావాలనుకుంటే హైయర్ వేరియంట్కి వెళ్ళాలి. కానీ లేకపోతే బేస్ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. రీసెంట్గా దాని మీద నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. మంచిగా వ్యూస్ కూడా వచ్చాయి. ఒకసారి కావాలంటే దాన్ని కూడా చెక్ చేయండి. సో 20 లక్షల బడ్జెట్ ప్రైస్ పాయింట్లో కానీ మీరు తీసుకుంటే ఖచ్చితంగా సియరానే నేను బెస్ట్ ఆప్షన్ చెప్తాను ఫ్రెండ్స్, కంపారిటివ్లీ మీకు హ్యారియర్ ఇవితో కంపేర్ చేస్తే. సో మీ బడ్జెట్ కానీ 25 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం హ్యారియర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే అది కొంచెం పెద్ద కారు, మీకు రోడ్ ప్రెసెన్స్ బాగుంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మళ్ళీ అక్కడ డౌట్ పడద్దు. ఈ క్వశ్చన్ కూడా నన్ను అడిగారు చాలా మంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పి. బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది మీకు, దాంట్లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. రెండింటిలో కూడా మీకు 5 star రేటింగ్ ఉంటుంది. దెన్ ఆ రేటింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే రెండిట్లో చాలా బాగుంటుంది. ఆ రోడ్ ప్రెసెన్స్ వైజ్ మీకు పెద్ద కారు కావాలంటే హ్యారియర్ ఈవీకి వెళ్ళిపోండి. లేదు నాకు ఈ సైజ్ సరిపోద్ది, నెక్స్ట్ నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, దాని తర్వాత కంఫర్ట్ సస్పెన్షన్ బాగుండాలి, 20 లక్షల బడ్జెట్లో నాకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా సియరానే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మళ్ళీ చెప్తాను నేను. సో ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ కంపారిజన్. సో సియరా అన్నింటిలో బాగుందని చెప్పి హ్యారియర్ ఆల్రెడీ కొన్న వాళ్ళు అయితే ఫీల్ అవ్వద్దు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. 2 కార్లు బాగానే ఉన్నాయి, బట్ ఈ చేంజెస్ అయితే నేను గమనించాను. సో ఈ కార్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇంకా అలాంటి అనాలిసిస్ బేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.